మాటలు దేవుని మాటలు మనం చూసుకుందాం. ప్రతి బుధవారం అద్భుతమైన మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అనేకులతో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు కూడా మాట్లాడబోతున్నాడు. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము. దయచేసి ఎవరన్నా పరిశుద్ధ గ్రంథాలు తెరిచిన వారు ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం. జెనసిస్ చాప్టర్ 5 verse 22. ఆదికాండము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 22వ వచనం దయచూద్దాం. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కనెను. ఇంకా చదవండి కింద. హనోకు దినములన్నీ 365 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హల్లెలూయా. ఈ మాటలను ధ్యానిస్తున్నప్పుడు నిజంగా అద్భుతమైన మాటలు ప్రభు నాతో మాట్లాడాడు. ఇందాక మనం చదువుకున్నాం 5వ అధ్యాయము 22వ వచనంలో, హనోకు మెతూషెలను కనిన తర్వాత 305 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనేను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడు? హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. హనోకు భార్య ఉంది, పిల్లలకు ఇక్కడ మనం చదువుకున్నాం కుమారులను కన్నాడు. చూడండి, ఒక మాట నేను ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. హనోకు దేవునితో నడిచిన వాడు. హల్లెలూయా. హనోకు యొక్క కుమారుడు మెతూషెల. ఎవరు? హనోకు యొక్క కుమారుడు మెతూషెల. ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడో తెలుసా? దాదాపుగా 969 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించాడు. ఎంత అద్భుతమైన విషయమో ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలోకెల్లా ఎక్కువగా జీవించిన వ్యక్తి ఎక్కువ సంవత్సరాలు జీవించిన వ్యక్తి ఎవరంటే మెతూషెలనే. దాదాపుగా 969 సంవత్సరాలు. ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా ఎంత అద్భుతమే. చూడండి, 27వ వచనం 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. మెతూషెల దినములన్నీ 969 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే ఈ లోకంలో మెతూషెల? 969. మెతూషెల యొక్క తండ్రి ఎవరు? హనోకు 300 సంవత్సరాలు ఈ లోకంలో అంటే దేవునితో నడిచి కుమారులను కుమార్తెలను కన్నాడు. హల్లెలూయా. అతనికి ఒక కుటుంబం ఉంది. హనోకు జీవితంలో మనం చూసినట్లయితే హనోకు కుటుంబం ఉంది, ఒక ఫ్యామిలీ లైఫ్ ఉంది. ఈరోజు ప్రియదేని బిడ్డ, మనకు కూడా కుటుంబాలు ఉన్నాయి. అయితే ప్రభు మనకు నేర్పిస్తున్న మాట ఏంటో తెలుసా? కుటుంబాలు ఉన్నాయి కాబట్టి కుటుంబ బాధ్యతలంతటినీ మన నెత్తి మీద మోసుకోవడం కాదు, లేకపోతే కుటుంబ బాధ్యతను మోయలేక ఈ భారాన్ని భరించలేని, ఈ భారాన్ని మోయలేని కుటుంబ బాధ్యతలు, లేకపోతే కుటుంబ సమస్యలను ఎదుర్కోలేనని ఈరోజు చాలామంది కుటుంబాలు ఏమవుతున్నాయో తెలుసా? భయంకరమైన పరిస్థితులు ఉండిపోతున్నాయి. కుటుంబాలు, కొంతమంది భర్తలు, కొంతమంది తండ్రులు పిల్లల్ని కుటుంబాన్ని వదిలేసి ఎటో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నేను ఈ బాధ్యతను భరించలేను, ఈ బాధ్యత నేను మోయలేను, మోయలేని భారాన్ని నేను మోయలేనని ఈరోజు చాలామంది తల్లిదండ్రులు కుటుంబాన్ని వదిలేసి, తండ్రులు నిజంగా చూస్తుంటే తండ్రులు విడిచిపెట్టి కుటుంబాన్ని వెళ్ళిపోతున్నారు. ప్రియదేని బిడ్డ, ఇక్కడ మనం హనోకు జీవితంలో చూస్తే దేవునితో నడిచాడు. అలలు ఈ మాట చదువుతున్నప్పుడు ఎంతో నాకు సంతోషం అనిపించింది. అంటే దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడంటే అతడు ఎంత దేవునికి సమీపంగా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. ఎంత దేవునికి దగ్గరగా ఉన్నాడో మీరు ఒకసారి ఆలోచించండి. హనోకు మరణం రాలేదు. హల్లెలూయా. ఎంతగా దేవునితో నడిచాడు అంటే ఆకాశం నుంచి అగ్ని రథాలు వచ్చి అతన్ని తీసుకువెళ్ళాయి. అంత అద్భుతమైన జీవితాన్ని జీవించాడు హనోకు. హల్లెలూయా. ఇక్కడ హనోకు మెతూషెల కనిన తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 10 సంవత్సరాలు కాదండి, 5 సంవత్సరాలు కాదు, లేకపోతే 30 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు అంట? 300 సంవత్సరాలు దేవునితో నడిచిన వ్యక్తి హనోకు. హల్లెలూయా. కుటుంబం ఉంది, అందరూ ఉన్నారు, అయినప్పటికీ కూడా దేవునితో నడవడం అంటే అది మామూలు విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో రోగాలు, భయంకరమైన పరిస్థితులు వస్తుంటాయి. వాటన్నిటిని అధిగమించి దేవునితో నడిచాడంటే ఎంత అద్భుతమైన విషయం ఒకసారి ఆలోచించండి.
హల్లెలూయా. మనం వినడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ అక్కడ వెళ్ళి చూస్తే ఈరోజు మన కుటుంబాల్లో ఏం చేస్తున్నాం, భరిస్తున్న బాధ్యతలు తీసుకొని జీవిస్తున్నాం. మనకు అప్పగించిన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తుంటాం. కొన్నిసార్లు ఆ బాధ్యతను మనం నిర్వర్తించలే, మన పిల్లల్ని సరిగా పెంచలేకపోతున్నాం, కొన్నిసార్లు మన పిల్లల్ని సరిగా దేవుళ్ళలోకి తీసుకురాలేకపోతుంటాం. అది ఎందుకంటే ఈ లోక సంబంధమైన వారికి కొన్నిసార్లు మనం జీవిస్తుంటాం. కాబట్టి మన కుటుంబాన్ని దేవుని వైపు తిరగబెట్టేటట్టు చేయలేకపోతున్నాం, మన కుటుంబాన్ని దేవుని వైపు తిరిగేటట్లు చేయలేకపోతున్నాం. ఇది చాలా భయంకరమైన విషయం. కానీ హనోకు జీవితం మనం చూస్తే, హనోకు కుమార్తెల ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉంది. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ప్రియమైన బిడ్డ, ఈరోజు హనోకు జీవితాన్ని మనం గమనించినట్లయితే 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. హల్లెలూయా. దేవునితో నడవడం అంటే ఏంటో తెలుసా? దేవుని మాటల ప్రకారం జీవించడం, దేవుని మాటల ప్రకారం, ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడం, దేవుడు చెప్పినట్లు చేయడం. హల్లెలూయా. చూడండి, ఇద్దరు నడుస్తున్నారు. హనోకు దేవునితో నడుస్తున్నాడు కాబట్టి అగ్ని రథాలు వచ్చి ఆయన ఏం చేశాయి, తీసుకోబోయాయి కదా. నిజమే కదా. ఆయన హనోకు మరణం చూడకుండా వెళ్ళిపోయాడు దేవునితో. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. అయితే దేవునితో అంతగా నడిచాడంటే మీరు ఒకసారి ఆలోచించండి. దేవునితో అంత సమీపంగా, లేకపోతే ఆయన అంత దగ్గరగా దేవునితో నడిచాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? హనోకులో ఉన్న విశ్వాసాన్ని బట్టి మొట్టమొదటిగా. హల్లెలూయా. ఇక్కడ అంటారు, మొట్టమొదటిగా ఇద్దరు వ్యక్తులకు కలిసి నడవాలంటే వారి మధ్య విశ్వాసము లేక నమ్మకంతో ఉంటే వారిద్దరు నడుస్తారు. అర్థమవుతుందో చెప్పింది నేను? ఇద్దరు వ్యక్తులు చక్కగా నడవాలంటే ఇద్దరి మధ్య ఏముండాలి తెలుసా? విశ్వాసం ఉండాలి, రెండవదిగా నమ్మకం ఉండాలి. ఆ నమ్మకము విశ్వాసం లేకపోతే ఇద్దరు కలిసి నడవలేరు. ఇక్కడ చూస్తే హనోకు జీవితంలో విశ్వాసం ఉంది. ఎందుకంటే దేవునితో నడవాలంటే మామూలు మనసు కాకుండా ఎట్లాంటి అంటే అద్భుతమైన విశ్వాసంతో జీవించాలి. మామూలు విశ్వాసం సరిపోదు. దేవునితో నడవాలంటే అచంచలమైన విశ్వాసం కావాలి. ఆ అవిశ్వాసంతో, లేకపోతే అచంచలమైన విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి దేవునితో నడిచాడు. ప్రియమైన బిడ్డ, అందుకే ఆదికాండము చూడండి 12వ అధ్యాయము 5వ మాట చూడండి. ఆదికాండం 12వ అధ్యాయము 5వ మాట చూడండి. ఆదికాండం 12వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాము తన భార్య అయిన శారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షమునొద్దకు చేరును. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునితో నడవడం అంటే ఇద్దరు వ్యక్తులు నడుస్తున్నప్పుడు వారిలో ఏముండాలి తెలుసా? విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. వారి మధ్య నమ్మకం ఉండాలి. అందుకే అబ్రహాము జీవితాన్ని ఇక్కడ చూస్తున్నాడు. అబ్రహాము ఇక్కడ 5వ వచనంలో మనం చూస్తే, అబ్రహాము తన భార్య అయిన శారాయిని తన సహోదరుడు కుమారుడను లోతును హారాన్లో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కనాను దేశం వెలుటకు బయలుదేరి కనాను దేశమునకు ఏం చేశారంట? వచ్చిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము శారా లోతు కలిసి వీరు ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళారు? వారికి ఉన్న ఆస్తిని అంతని తీసుకొని కనాను దేశానికి వెళ్ళారు. అంటే వారి మధ్య ఏం తెలుసా? విశ్వాసం ఉంది. ఇక లోతు అలాగే అబ్రహాం విషయంలో మనం చూసినట్లయితే వారి మధ్యలో నమ్మకం ఉంది కాబట్టి వారు సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని కనాను దేశానికి వెళ్ళారు. ఇక్కడ మీరు గమనిస్తే వీరిలో ఏముందంటే దేవునితో నడవడానికి కారణం ఏంటంటే వీరిలో ఏముంది? విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఈరోజు ప్రియమైన బిడ్డ, చాలామంది జీవితంలో నమ్మకం కనబడట్లేదు, విశ్వాసంతో ఉండట్లేదు.
హల్లెలూయా. అందుకే దేవునితో నడవలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ హనోకు దేవునితో నడవడానికి కారణం ఏంటంటే హనోకులో విశ్వాసం ఉంది, నమ్మిక ఉంచాడు ఆయన మీద. హల్లెలూయా. అందుకే 300 సంవత్సరాలు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. మరణం లేకుండానే ఆయన ఏమయ్యాడు, కొనిపోబడ్డాడు అగ్ని రథాలు తీసుకొచ్చి. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు వ్యక్తులు నడవాలి, కలిసి నడవాలంటే వారిలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మన ప్రయాణంలో మనం జీవించే జీవితంలో మనకి ఏముండాలి సార్? మనము జీవించే జీవితంలో ఒక మంచి నడక నడవాలి అంటే మనలో ఏముండాలి సార్? విశ్వాసం ఉండాలి, నమ్మిక ఉంచాలి, నమ్మకం ఉండాలి. అప్పుడే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అబ్రాహాము జీవితంలో అదే ఉంది. అబ్రాహాము దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే విశ్వాసులకు తండ్రిగా దేవుడు చేశాడు అబ్రాహామును. అలలు ఏ విధంగా చేశాడు? విశ్వాసులకు తండ్రిగా. ఎందుకంటే అతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? గొప్పగా అబ్రాహామును చేశాడు. ప్రియదేని బిడ్డ, ప్రియ సోదరి, ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఎట్లుండాలి సార్? విశ్వాసంతో మనం నడకను సాగించాలి. మనకు అప్పగించిన పనిలో విశ్వాసంతో మనం ఏం చేయాలి? నడవాలి. మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో విశ్వాసంతో మనం ఏం చేయాలి? పరుగును తుదం ముట్టించాలి. హల్లెలూయా. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు, నీ ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఏ విధంగా నువ్వు పరిగెడుతున్నావు? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీ ముందు ఒక పరుగు ఉంది, ఒక రన్నింగ్ రేస్ ఉంది. ఆ పరుగులు ఏ విధంగా నువ్వు తుదం ముట్టిస్తున్నావు? విశ్వాసంతో నువ్వు పరుగును కడముట్టిస్తున్నావా? కంప్లీట్ చేస్తున్నావా? లేకపోతే అవిశ్వాసంతో ఉన్నావా? నమ్మకం లేని జీవితంతో ఉన్న అపనమ్మకంతో నువ్వు జీవిస్తున్నావు. అందుకే ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో మనము విశ్వాసంతో పరుగెడతామో ఆ పరుగు దేవుడు ఏం చేస్తాడు? ఆ పరుగులో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? విజయాన్ని ఇస్తాడు. ఆ పరుగులో దేవుడు ఏం చేస్తాడు? విజయాన్ని ఇస్తాడు, విక్టరీని ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు పరిగెట్టే ఆ పరుగు పందెంలో విశ్వాసం లేకపోతే మనం అంతవరకు పరిగెట్టగలమా? పరిగెట్టలేం. ఒకసారంట ఒక తండ్రి ఉన్నాడు, తన కొడుక్కి ఎప్పుడు కూడా ఏం చేసేవాడు? రన్నింగ్ రేస్ నేర్పించేవాడు. చాలా ఇష్టం తన కొడుక్కి రన్నింగ్ రేస్, పరుగు పందెం అంటే చాలా ఇష్టమని ఏం చేసేవాడంటే బాగా అతడు చాలా ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ పరుగు పందెాన్ని ఎప్పుడు నేర్పించేవాడంట. సరే, ఒక కాంపిటీషన్ వచ్చింది, పరుగు పందెం అని కాంపిటీషన్, రన్నింగ్ రేస్ ఉంది, కాంపిటీషన్ ఉంది. అయితే ఆ కాంపిటీషన్కి లిస్ట్లో ఈయన పేరు ఇచ్చాడు, తన కొడుకు పేరు ఇచ్చాడు. సరేని ఆ కాంపిటీషన్ ఉంది, జరగబోతుంది ఇంకా కొద్ది రోజుల్లో. అందుకోసం తండ్రి చాలా అతనికి ఏం చేస్తాడు? రన్నింగ్ రేస్ ప్రాక్టీస్ చేపిస్తున్నాడు. ఇట్లా పరిగెట్టాలి, కరెక్ట్గా పరిగెట్టాలి, లైన్లో పరిగెట్టాలి. లైన్ ఏం చేయొద్దు, నువ్వు పక్కకు తీసుకురావద్దు, లైన్లోనే పోవాలి, పరిగెట్టాలి, వారు చెప్పినప్పుడు లేవాలి, పరిగెట్టాలని ఈ విధంగా అన్ని ప్రాక్టీస్ చేపిస్తున్నాడు. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ టైం వచ్చింది, కాంపిటీషన్ టైం వచ్చింది, ఆ డే వచ్చింది. సరేనే ఇంకా తండ్రి కొడుకుతో అంటున్నాడు, బాగా పరిగెత్తాలి, విశ్వాసం పెట్టు, బాగా నమ్మిక ఉంచు. ఈ వ్యక్తి దేవుని నమ్ముకున్న వ్యక్తి తండ్రి, అందుకే కొడుకు కూడా అదే నేర్పిస్తున్నాడు. నువ్వు విశ్వాసంతో నా దేవుడు ఖచ్చితంగా నన్ను విజయాన్ని ఇస్తాడు, విజయం వస్తుంది, నమ్మకంతో విశ్వాసంతో పరిగెట్టు అని ఈ మాటలు చెప్తున్నాడు, బోధిస్తున్నాడు, మాటలు వింటున్నాడు. తన కొడుకు కూడా వింటున్నాడు. ఆ టైం వచ్చింది, రన్నింగ్ రేస్ టైం వచ్చింది. అందరు ఏం చేస్తారు? ఎవరు అప్పగించిన ప్లేస్లలో వారు ఏం చేయాలి? రెడీగా ఉండాలి. వారు రెడీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? విజిల్ వేస్తారు, పరిగెట్టాలి. ఎప్పుడంటే అప్పుడు పరిగెట్టడానికి వీలు లేదు, ఎట్లా అంటే ఎట్లా పరిగెట్టడానికి వీలు లేదు. లైన్లోనే మనకి ఏర్పాటు చేసి లైన్లోనే మనం పరిగెట్టాలి. నేను ఇక్కడ కాదు, ఈ లైన్లో పరిగెట్టను, ఈ లైన్లో అంటే వారు పక్కన పెట్టేస్తారు. హల్లెలూయా. అదే ఆ విధంగా అన్నీ చెప్తున్నాడు. ఈ చిన్న బాబు ఏం చేస్తారు? రెడీగా ఉన్నారు పరిగెట్టడానికి. ఇక స్టార్ట్ చేశారు. స్టార్ట్ అవ్వగానే అందరూ పరిగెడుతున్న మధ్యలో ఒక రాయి అడ్డం వచ్చి, చిన్న ఏదో అడ్డం వచ్చి తగులుకొని కింద పడ్డాడు. కింద పడగానే తండ్రి యొక్క మాటలు జ్ఞాపకం వచ్చాయి, విశ్వాసంతో పరిగెట్టాలి, ఎందుకంటే విశ్వాసంతో పరిగెడితే నువ్వు విజయాన్ని తప్పకుండా సాధిస్తాన్న మాటలు గుర్తుకొచ్చి వెంటనే నేను పడ్డాను కదా, నాకంటే ముందుకు వెళ్ళిపోయి ఉంటారు చాలామంది, కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అనుకోలేదు. కానీ ఆ బాబు ఏం చేశాడు? పడిన దులుపుకొని ఏం చేశాడు తెలుసా? పరిగెట్టుకుంటూ ఏం చేశాడు? తిరిగి లేచి ఏం చేశాడు? పరిగెడుతున్నాడు. విశ్వాసం తెచ్చుకొని పరిగెడుతున్నాడు. దేవుడు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు, ఖచ్చితంగా నాకు జయాన్ని ఇస్తాడని ఏం చేశాడు? దేవుని స్తుతించుకుంటూ పరిగెట్టి అందరికన్నా ఆ బాబే ఫస్ట్ వచ్చాడు. ప్రియదేని బిడ్డ, చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం.
ఒకవేళ ఆ బాబు అనుకోవచ్చు పడిపోయింది కదా, నీకు పడిపోయి లేచేసరికి నాకంటే ముందు వెళ్ళిపోతారు, చాలామంది వెళ్ళిపోయి ఉంటారు అని అనుకోవాలంటే అపనమ్మకము, అవిశ్వాసము ఆ బిడ్డలో లేదు. హల్లెలూయా. విశ్వాసంతో ముందుకు పరిగెట్టి, నేను పడిపోయాను కదా కాబట్టి తిరిగి నన్ను లేపుతాడు, తిరిగి నన్ను పరిగెట్టేట్లు చేస్తాడు, తిరిగి నాకు విజయాన్ని ఇస్తాడు నా దేవుడు అని విశ్వాసంతో ఏం చేశాడు, పరిగెట్టాడు, విజయాన్ని సాధించాడు. ఈరోజు మన జీవితం కూడా ఒక పరుగు పందెం లాంటిది. ఇట్స్ లైక్ ఎ జర్నీ, ప్రయాణం లాంటిదే. హల్లెలూయా. ఇది ఒక రన్నింగ్ రేస్ లాంటిది. మన జీవితం కూడా మనం సరైన రీతిలో కరెక్ట్గా పరిగెడితే దేవుడు ఏం చేస్తాడు, మనకి విజయాన్ని ఇస్తాడు, బహుమానాన్ని ఇస్తాడు. సరిగా పరిగెట్టలేకపోతే ఏం చేయడు, బహుమానం రాదు. చూడండి, ఆ బాబు ఆ లైన్లో, అతనికి అప్పగించిన లైన్లో కరెక్ట్గా పరిగెట్టాడు, విజయాన్ని సాధించాడు. ఆ వ్యక్తికి ఏమొచ్చింది, ఆ బాబుకు బహుమానం వచ్చి, ప్రైజ్ వచ్చింది. సేమ్ అదేవిధంగా మన జీవితంలో మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో మన లైన్లో, మనకు అప్పగించిన లైన్లోనే ఎప్పుడైతే పరిగెడతామో దేవుడు విజయాన్ని ఇస్తాడు, బహుమానం. మన కొరకు బహుమానాలు దాచిపెట్టి ఉన్నాడంట. మన కొరకు కిరీటాలు ఏం చేశాడు తెలుసా, ఆయన దాచిపెట్టి ఉన్నాడు, భద్రంగా దాచిపెట్టి ఉన్నాడు. నా బిడ్డ పరుగు పందెంలో విన్ అవుతాడు, నా బిడ్డ పరుగు పందెంలో జయాన్ని సాధిస్తాడు, విజయాన్ని సాధిస్తాడు. కాబట్టి ఆ బిడ్డకు బహుమానాలు ఇవ్వాలని మన కొరకు బహుమానాలన్నీ ఏం చేశాడు తెలుసా, ఆయన దాచిపెట్టి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఆ విశ్వాసంతో మనం ముందుకు నడవాలి. ఆ చిన్న బాబుకు తండ్రి చెప్పిన మాటలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఆ తండ్రి చెప్పిన మాటలు ఎంతో ఉపయోగపడి ఏం చేశాడు తెలుసా, ఆ సమయంలో పడిపోయినా సరే లేచి పరిగెట్టాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఆధ్యాత్మిక విషయంలో పడిపోతుంటావు. కొన్నిసార్లు మనం ఆధ్యాత్మిక విషయంలో పడిపోతున్నాం కాబట్టి పడిపోయాము, ఇంకా నా పరిస్థితి ఇంతే, నా గతి ఇంతే అని అక్కడే ఉంటే నువ్వు విజయాన్ని ఇస్తాడా దేవుడు? బహుమానాలు వస్తాయా? ఎక్కడైతే పడిపోయావో, ఏ ప్రాంతంలో అయితే ఆధ్యాత్మికంగా పడిపోయావో ఆ ప్రాంతంలో నేను ఏం చేయాలి తెలుసా, లేచి నిలబడాలి. హల్లెలూయా. లేచి పరిగెట్టాలి, అప్పుడే నీకు బహుమానాలు వస్తుంది, కిరీటాలు వస్తాయి. నేను పరిగెట్టాను, నాకు బహుమానాలు కావాలంటే అవుతుందా? నేను పరిగెట్టాను, నాకు అప్పగించిన పరుగు పందెం పరిగెట్టాను, నేను చూస్తూ ఉంటాను కానీ నాకు బహుమానాలు కావాలంటే అవుతుందా? కాదు. నువ్వు పరిగెడితేనే నీకు బహుమానాలు వస్తాయి. సేమ్ అదేవిధంగా మన జీవితంలో మనకు అప్పగించిన పరుగు పందెం, లైఫ్ అనే జర్నీలో మనం ఏం చేయాలి, మనకు అప్పగించిన ఆ పరుగును ఏం చేయాలి, పరిగెట్టాలి. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా. పరిగెడితేనే విజయాన్ని మనం సాధించగలం, విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళగలం. హల్లెలూయా. అందుకే హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడవడానికి కారణం ఏంటో తెలుసా, అతనికి విశ్వాసంతో ఉన్నాడు, నమ్మకంతో ఉన్నాడు. అందుకే ఇక్కడ చదువుకున్నాం 5వ వచనం, ఇందాక చదువుకున్నాం ఆదికాండము 5వ అధ్యాయం, ఇంకోసారి చదువుదాం. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హల్లెలూయా. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయెను. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుద్దాం. ఇద్దరు వ్యక్తులు చక్కగా నడవాలంటే వారి మధ్య ఏముండాలి తెలుసా, విశ్వాసం ఉండాలి. ఇద్దరు వ్యక్తులు చక్కగా నడవాలంటే వారి మధ్య నమ్మకం ఉండాలి. వారి మధ్య నమ్మకం ఉంటేనే వారు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలాసార్లు మనం స్త్రీలుగా కొన్నిసార్లు నడుస్తూ ఉంటుంటారు, వాకింగ్ కానీ చాలామంది చూస్తుంటారు. చాలామంది స్త్రీలు సాయంకాలం పూట వాక్ చేస్తూ ఉంటారు. అయితే వారు వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళు ఏం చేస్తుంటారు, నడుస్తూ ఉంటారు. వారిలో మధ్య మంచి సంబంధం లేకపోతే వారు నడవగలరా? నడవలేరు. అలా ఇద్దరు నడవాలంటే వారి మధ్య ఏముండాలి, ఒక మంచి కమ్యూనికేషన్ ఉండాలి, మంచి సంబంధం ఉంటేనే వారు ఇద్దరు నడవగలరు. వారి మధ్య ఏం లేకపోయినా ఇద్దరు నడవలేరు. ప్రియదులు, అదేవిధంగా మన విశ్వాస జీవితంలో దేవునితో నడవాలంటే మనకేముండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మిక ఉండాలి, నమ్మకం ఉండాలి. అందుకే దేవుని వాక్యం మాట సెలవిస్తుంది, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము, నమ్మకమైన వానికి, సామెతలు ఉంది, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. నమ్మకంతో ఉంటే దీవెనలు మెండుగా వస్తాయి. హల్లెలూయా. నువ్వు నమ్మకంతో నువ్వు జీవించకపోతే నీకు దీవెనలు రావు. ప్రభు అంటున్నాడు, నమ్మకమైన వానికి
మెండైన దీవెనలు. కాబట్టి ప్రభు అంటున్నాడు, హనోకు దేవునితో నడవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? విశ్వాసము. రెండోదిగా నమ్మకం. నమ్మకం ఉంచాడు దేవుని మీద. వారి కుటుంబాన్ని పక్కన మనం మామూలుగా అనుకుందాం, దేవునితో అంత చక్కగా నడుస్తున్నాడంటే కుటుంబాన్ని కొంతవరకు పక్కన పెట్టి ఉండొచ్చు. మీరు ఆలోచించండి, భార్యను పక్కన పెట్టి ఉండొచ్చు, లేకపోతే పిల్లల్ని పక్కన పెట్టచ్చు, వారి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి దేవుని వైపు చూస్తూ ఉండొచ్చు హనోకు. అందుకే అగ్ని రథాలు వచ్చి అతన్ని తీసుకువెళ్ళాయి. అలా 300 సంవత్సరాలు దేవునితో నడవడం అంటే అది మామూలు సంగతి కాదు. ఇది అది చాలా కష్టతరమైనది. ఆ కష్టతరమైన పనిని ఏం చేశాడు? సులువుగా ఈజీగా చేసుకున్నాడు హనోకు. దేనివల్ల తెలుసా? విశ్వాసాన్ని బట్టి. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునితో నడవడానికి హనోకు దేవునితో నడవడానికి కారణం ఏంటి? 300 సంవత్సరాలు నడవడానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న నమ్మకం, విశ్వాసం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. హీబ్రూస్ చాప్టర్ 11:5. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చూడండి దయచేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. హల్లెలూయా. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను ఉండెనని సాక్ష్యము పొందెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన సాక్ష్యం కలిగి ఉన్నాడు హనోకు. ప్రియదేని బిడ్డ, మాట చదువుతున్నప్పుడు మనం మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలి, రెండోదిగా సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. హనోకు అంతగా దేవునితో నడవడానికి కారణం ఏంటంటే అతనికున్న దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు. అంటే దేవునికి ఏమి ఇష్టమో అది చేస్తూ వచ్చాడు. దేవునికి ఏది ప్రియమో దాని ప్రకారం జీవిస్తున్నాడు. ఎవరు? హనోకు. అందుకే 300 సంవత్సరాలు దేవునితో నడిచిన వ్యక్తిగా, మరణం రుచి చూడకుండా, మరణం లేకుండానే దేవునితో అగ్ని రథాలు వచ్చి ఆయనతో ఏం చేశాయంట? తీసుకువెళ్ళాయి. ఎంత అద్భుతమైన జీవితం ప్రియదేని బిడ్డ. అందుకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి, దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉండాలి, దేవునికి నచ్చేటట్లు మనం చేయాలి. దేవునికి ఏది ఇష్టమో, ఏది ప్రియమో దాన్ని చేసేవారిగా ఉండాలి. నీవు దేవునికి ఏమి ఇష్టమో అది చేస్తే దేవుడు నీకు ఏమి ఇష్టమో చేస్తాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయమో తెలుసా? నువ్వు దేవునికి ఏమి ఇష్టమో అది చేస్తే దేవుడు నీకు ఏమి ఇష్టమో అది చేస్తాడు. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, సోదరి, ప్రియ దేవుని జనాంగమా, దేవునికి ఇష్టమైనది మనం చేయకుండా ఉన్నామేమో. కొన్నిసార్లు దేవునికి అయిష్టమైన చేస్తూ ఉంటాం, దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉంటాం, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటాం. అందుకే మన జీవితంలో అంత గొప్పగా దేవుడు హెచ్చించట్లేదేమో. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, దేవునికి ఇష్టడుగా ఉండి, ఒకవేళ ఇంకో విధంగా చెప్పాలంటే మంచి సాక్ష్యమును కలిగి ఉంటే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు తెలుసా? నిన్ను కూడా తీసుకుని వెళ్తాడు. ప్రియదేని బిడ్డ, నిన్ను కూడా అగ్ని రథాలు చేంజ్ చేస్తా, నిన్ను కూడా కొనిపోబడతావు మరణం లేకుండానే. హల్లెలూయా. ఆయన రాకడ వరకు ఎత్తబడే గుంపులో మనం అందరం ఉంటాం. హల్లెలూయా. ఆయన రాకడ వరకు వధువు సంఘంగా మనం అందరం ఉంటాం, సిద్ధంగా ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేని బిడ్డ, మొట్టమొదటి హనోకు దేవునితో నడవడానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న విశ్వాసము, రెండవదిగా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, మూడవదిగా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఆమె చాలా చక్కటి సాక్ష్యం మంచి దేవుని బిడ్డ అని మనల్ని చూసి ఇతరులు ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. అలాంటి సాక్ష్యాన్ని మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. అలాంటి సాక్ష్యాన్ని ఎప్పుడు పొందుకుంటాం? ఎప్పుడైతే దేవునికి ఇష్టడుగా ఉంటామో, ఎప్పుడైతే దేవునికి విశ్వాసంతో జీవిస్తామో, నమ్మకంతో జీవిస్తామో, అప్పుడు అలా మంచి సాక్ష్యాన్ని మనం పొందుకుంటాం. ఈరోజు కొంతమందికి మంచి సాక్ష్యాలు లేవు ప్రియదేని బిడ్డ. అందుకే ప్రభు మాట్లాడుతూ, ఒకవేళ నీ సాక్ష్యం సరిగా లేదేమో, హల్లెలూయా, నీవు సాక్షిగా లేవేమో, అయితే ప్రభు దగ్గర ఒక్క మాట ప్రార్థన చేస్తే చాలు, దేవుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఉన్నతమైన స్థితిలోకి దేవుని తీసుకువెళ్తాడు. హల్లెలూయా. ఒక అద్భుతమైన జీవితాన్ని ప్రభుని జీవితంలో అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి హనోకు దేవునితో నడవడానికి కారణం ఏంటో తెలుసా? అతడు ఎట్లున్నాడు? విశ్వాసంతో ఉన్నాడు, నమ్మకంతో జీవించాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు,
దేవునికి ఎట్లున్నాడు తెలుసా? సాక్షిగా ఉన్నాడు. అతని గురించి అనేక మంది సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పటి వరకు మాట్లాడుతున్నాం హనోకు గురించి. హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. కుటుంబం ఉంది, పిల్లల్ని అందరినీ కన్ని 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అతడు మరణం రుచి చూడకుండా, మరణించకుండా అతడికి ఆ పరలోకంలో అగ్ని రథాలు వచ్చి అతన్ని తీసుకువెళ్ళాలని ఇంతవరకు మాట్లాడుతున్నాం. ఇక రాబోయే దినాలు కూడా ఏం చేస్తే హనోకు గురించి మాట్లాడతారు. హల్లెలూయా. కాబట్టి అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. అప్పుడే మనం దేవునితో నడిచిన వారుగా ఉంటాం. రెండోదిగా చూడండి, లూకా సువార్త చూద్దాం, 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం దయచేసి చదువుదాం. లూక్ గాస్పల్ చాప్టర్ 13 verse 13 and 14 చూడండి. ఇదిగో ఆ దినమందే, లూకా సువార్త 24:13. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరును సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడదామా? హల్లెలూయా. దేవునితో నడవాలి అంటే రెండోదిగా మనకు ఉండవలసిన గుణం ఏంటో తెలుసా? సంభాషణ, కమ్యూనికేషన్. సంభాషణకు మాట్లాడాలి. అలా దేవునితో మాట్లాడుతున్నాడు హనోకు. 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడంటే మౌనంగా ఇద్దరు కలిసి నడిచి ఉంటారా? దేవునితో ఖచ్చితంగా హనోకు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు హనోకుతో మాట్లాడుతుంటే ఉన్నాడు. హనోకు మాట్లాడుతున్నాడు, అదేవిధంగా దేవుడు హనోకుతో మాట్లాడుతూ. ఎంత అద్భుతమైన విషయం. ఇక్కడ 13వ వచనం చూస్తే లూకాసు వార్త 24వ అధ్యాయం 13. ఇదిగో ఆ దినమందే వారు ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. హల్లెలూయా. ఇక్కడ 12వ వచనంలో చూస్తే, అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళిరి. హల్లెలూయా. యేసుప్రభు మరణించిన తర్వాత 3వ దినాన ఏమన్నాడు? నేను మృత్యుంజయుడై లేస్తాను, పునరుత్థానుడు అవుతానని చెప్పాడు. అదేవిధంగా ఏమయ్యాడు? 3వ రోజున పునరుత్థానుడయ్యాడు. అయితే ఆ ప్రాంతానికి 12వ చూస్తే, అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని, దానికంటే ముందు స్త్రీలు మగ్దలేని కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరకు వెళ్తే ఆ సమాధికి దొర్లించిన రాయి, సమాధి ముందు ఉంచిన రాయి ఏమైంది? దొర్లించబడింది. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ బట్టలు, యేసుప్రభు కట్టిన బట్టలన్నీ అక్కడే ఉన్నాయి. మీకు అందరికీ బాగా తెలుసు. దూతలు తల దగ్గర ఒక దూత, కాళ్ళ దగ్గర ఒక దూత అక్కడ ఉన్నారు. మీకు అందరికీ బాగా తెలుసు. అయితే ఇదంతా జరిగిన తర్వాత పేతురు వచ్చాడు. పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నార బట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా. మొట్టమొదట మగ్దలేని కొంతమంది స్త్రీలు యేసుప్రభు లేచాడని వారు సాక్ష్యం చెప్పారు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే